వీళ్ళిద్దరు వాడు పడుకున్నాక వాడి పక్కన పడుకొని మెసేజ్లు ఇది ఏమని ఆ మెసేజ్ చాట్స్ లో ఉన్నాయి. ఏమని ఉందంటే పక్కనే ఉన్నాడు గౌతమ్ కనిపిస్తుంది, సారీ పక్కనే ఉన్నాడు నీ ఫ్రెండ్ కనిపిస్తుందేమో మెసేజెస్. ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ ని దెబ్బేసిన వ్యక్తి మీకు ఎలా దొరుకుతాయి ఆ చాట్స్? నేను ఫోన్ లో చూసాను మ్యామ్. అతను ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ చెక్ చేశారు. అతనికి తెలియకుండా స్టాక్ చేశారు. అతని పాస్వర్డ్ నాకు ఒకప్పుడు చెప్పేవాడు మేడం, తర్వాత చెప్పడం మానేశాడు. ఇట్లాంటివి చేసేవాళ్ళు జనరల్ గా డిలీట్ చేసేస్తారు కదా, అతను చేయలేదా? అతను అంటే అప్పటికి సంవత్సరం పైగా నాకు పాస్వర్డ్ తెలియదు మ్యామ్. తెలియదు అనుకున్నాను. మేము మీకు ఎలా తెలుసు పాస్వర్డ్? ఎలా క్రాక్ చేశారు దాన్ని? ఎలా క్రాక్ చేశారు అంటే మ్యామ్ ఫోన్ మీద ఫింగర్ ప్రింట్స్ అర్థమైపోతుంది, ఎక్కువ ఏం నొక్కారు. ఫోన్ పట్టుకొని అబ్జర్వ్ చేస్తే అర్థమైపోయింది. తెలివైన వాళ్ళు అన్నారు కదా. రైట్, అట్లా గెస్ట్ చేసి కూడా ఇప్పుడు నవ్వుకుంటున్నాం కానీ అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అక్క. అనుభవించింది మామూలు విషయం కాదు. తన హస్బెండ్ ఇట్లా ఇప్పటికీ నా చేతిలో ఉన్నాయన్ని వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాకంటూ పెద్ద మనుషులు ఇప్పుడు లతా చౌదరి మేడం నాతో మాట్లాడినట్టు నేను ఎవరితో ఇప్పుడు దాకా అయితే మాట్లాడలేదు. నేను నిజంగా మా అమ్మ చేసిన పుణ్యాలు, మా అమ్మ టీచర్ చాలా మందిని ఫ్రీగా చదివించింది, బాగానే హెల్ప్ చేసింది. అలా ఒకళ్ళు నాకు మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు చేస్తున్నారు, హెల్ప్ వచ్చింది, లతా మేడం హెల్ప్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా. ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా వాళ్ళ చేతిలో ఉన్నంతే చేయగలరు, కానీ అట్లీస్ట్ ముందుకు వచ్చారు అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేడం ప్రతి ఒక్కళ్ళు వాడు ఇచ్చుకుంటున్న కేజ్ అక్కడ సీన్ లేదు. వాళ్ళు ఏం కోలార్ గోల్డ్ మైన్స్ కాదు, జస్ట్ ఒక సంత, ఒక ఇల్లీగల్ సంత. ఏ పొలిటీషియన్ కి తిక్కబుట్టినా బిజినెస్ ఆగిపోయే బిజినెస్ వాళ్ళది. ఎవరికి తిక్కబుట్టగా నడుస్తుంది అంతే. వాళ్ళకి ఏయో బిజీగా ఉండి వీళ్ళని కాన్సన్ట్రేట్ చేయక మేడం వాళ్ళ 2 నియోజకవర్గపు ఎమ్మెల్యేలని వాళ్ళు బూతులు తిడతారు మేడం కూర్చొని. మళ్ళీ వాళ్ళు రాగానే సార్ ఇట్లుంటది పర్ఫార్మెన్స్. ఇంక ఇలా చేసుకుంటుంటే వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళకి దెబ్బ పడింది మ్యామ్. డెఫినెట్లీ. దేవుణ్ణి నమ్ముతారా మీరు? 100% మ్యామ్. వెంకటేశ్వర స్వామి, మీకు ఒక విషయం చెప్పనా, నేను తిరుపతి ప్రతి సంవత్సరం కొండ ఎక్కుతా. అసలు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. ఈ అబ్బాయి గురించే కోరుకున్నా ప్రతిసారి. అన్నారు ఈ క్లారిటీ గురించి నేను ఎంత స్ట్రగుల్ అయ్యానంటే, జాన్యువరిలో నేను తిరుపతి వెళ్ళా. January 12th 9th వచ్చిన ఎవిడెన్సెస్ అన్ని నాకు. January 1st week లోనే నేను తిరుపతి వెళ్ళా. గర్భగుడిలోకి వెళ్ళగానే నాకు ఎప్పుడు హ్యాపీ టీయర్స్ వచ్చాయి. నా బిడ్డ నేను వాడు పుట్టాక ఫస్ట్ అండ్ లాస్ట్ అప్పుడే ఏడవటం చూసాడు. వాడిని ఇలా మీద ఎత్తుకొని ఉన్నాను. గర్భగుడిలోకి వెళ్ళగానే ఎక్కిళ్ళు ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నా. ఆయన చూడగానే నేను ఒక్కటే చెప్పాను, నాకు ఎవ్వరు లేరు, లిటరల్ గా నన్ను చెయ్యని డ్యామేజ్ లేదు నా లైఫ్ లో, ఒక్కసారి నాకు హెల్ప్ చేయవా, నిన్ను ఏ రోజు ఏం అడగల, నాకు క్లారిటీ ఇవ్వు. నేను ప్రతిసారి అతని గురించి మొక్కాను నీ దగ్గర. ఒక్కసారి అసలు అతను మంచోడా కాదా, అతను చేస్తున్న తప్పులు ఏంటి అనేది విత్ ఎవిడెన్స్ నాకేమన్నా చూపించు. నన్ను ఎవరు నమ్మట్లా, అతను మ్యానిపులేషన్ లోనే బతుకుతున్నారు అందరూ. నన్ను ఎవరు నమ్మట్లా, నేను ఎవరికి వాల్యుబుల్ కాదేమో, నా బిడ్డ కోసమైనా నాకు స్ట్రాంగ్ గా బతకాలని ఉంది. ఒక్కసారి వారంలో మేడం ఇలా 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 అన్ని వచ్చేసాయి. అసలు ఎలా వచ్చినాయి అంటే మేడం, ఇలా 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 నా కళ్ళ ముందు ఆయన పర్సనల్ గా తీసుకున్నారు అనే పాయింట్ నాకు ఎలా అర్థమైందంటే, నేను వచ్చి కూర్చుంటే ఇంట్లో ఎవరో నాకు ఫోన్ చేసి వాడు అక్కడ కనిపించాడు, ఈ అమ్మాయితో కనిపించాడు, ఈ అమ్మాయితో తిరుగుతున్నాడు, రాత్రిపూట ఈ కార్లో కనిపించాడు, ఎప్పుడు లేని కాల్స్, ఎప్పుడు లేని ఎవిడెన్సెస్. వాడి ఫోన్ పాస్వర్డ్ నేను గెస్ చేయగానే ఓపెన్ అయిపోవడం, టక 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 నాకు అన్ని రావటం, వేరే సోర్సెస్ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావటం, కొన్ని వీడియోస్ నేను కలెక్ట్ చేయగలగటం. అసలు వెంకటేశ్వర స్వామిని అడిగితే ఇంత పవర్ ఉంటుందా అనే పాయింట్ కి నేను అందుకే నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నా, నీ వెనక ఎవరు ఉన్నారమ్మా అని వెంకటేశ్వర స్వామిని చూపించుకుంటా. నేను నాకు ఈ జర్నీలో అత్యంత హెల్ప్ అయింది అయితే నాకు వెంకటేశ్వర స్వామి. దైవబలం అంటారు, దైవబలం మానవ ప్రయత్నం. ఎప్పుడైనా మరి ఆయన అడిగారా, నాకు ఎందుకు ఇంత కష్టాన్ని ఇచ్చావు? ఎప్పుడు అడగలేదు. నేను స్టిల్ కూడా నిన్న రాత్రి కూడా నాకు చాలా డ్యామేజ్ జరిగింది. రాత్రి పడుకునే ముందు 31 lakhs ఆపేశారు నాకు అమౌంట్స్, నాకు రావాల్సింది జెన్యూన్ గా. ఇప్పుడు నా దగ్గర అమౌంట్స్ లేవు అసలు. ఏంటి ఎక్స్‌ప్లాయిటేషన్ అని నవ్వుతున్నాను. నేను కూర్చొని నవ్వుకుంటున్నా రిపీటెడ్ గా. ఎలా అంటే ఘోరంగా నవ్వుకుంటున్నా. మా అమ్మ వచ్చి అడుగుతుంది, ఏంటి అలా నవ్వుకుంటున్నా, ఏమైంది చిన్న, ఆల్ ఓకేనా, హ్యాపీగా ఉన్నావు? హ్యాపీగా లేనమ్మా, లైఫ్ ఘోరంగా ఉంది. మరీ ఏంటి ఇలా ఉందని నవ్వుకుంటున్నా నేను. నాకంత
నాకు అంత బాధ ఏమి అయ్యేది మేడం. నాకు నవ్వే వస్తుంది, ఇంకా బియాండ్ దాటేసిందంటే నవ్వుతాను నేను. దీన్ని కూడా పద్మిని మనం కూడా అడ్రస్ చేయాలి స్టేట్ ఉమెన్ కమిషన్ కి, హోమ్ మినిస్టర్ కి. ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్ థ్రెటన్ గా ఉన్నప్పుడు వాళ్ళ వరకు కూడా వెళ్ళి ఈ కేస్ ని సీరియస్ గా తీసుకొని తొందరగా అబ్బాయి ఎక్కడున్నాడో పిలిపించి ఈ మ్యాటర్ ని సెటిల్ చేయాలి. ఇంకా చాలా ఛానల్స్ లో తిను కూర్చున్నా మాట్లాడినా దీనికంటూ ఒక సొల్యూషన్ అనేది మనకు కావాలి. ముఖ్యంగా సాల్వ్ అవ్వాలి. మీరు నమ్మిన వెంకటేశ్వర స్వామి మీ వెనక ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే నిజాయితీ ఉంది కాబట్టి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజాయితీ లేకుండా అంటే ఆయనను దర్శించుకున్నప్పుడు ఆ సందర్భం గుర్తు చేసుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయంటే తన వెనకాల నిజాయితీ ఉంటేనే జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం మీ పక్షాన ఉంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మీకు మీ బిడ్డకి కూడా న్యాయం జరగాలి. మా వంతు సపోర్ట్ మేము ఖచ్చితంగా ఎలాగో లతాక్క ఎలాగో ఇస్తారు సపోర్ట్. ఎనీథింగ్ ఇట్ ఈస్ అంటే మేము హెల్ప్ చేయాలి అనుకుంటే డూ లెట్ us know, we are there for you. ఏమీ భయపడక్కర్లేదు. డోంట్ వరీ. కళ్ళల్లో నీళ్ళు రాకూడదు. యు ఆర్ స్ట్రాంగ్ వుమెన్. అసలు అలా ఏం లేదు, వెంకటేశ్వర స్వామి తలుచుకున్నాను. ఎగ్జాక్ట్లీ నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను. బీ స్ట్రాంగ్. ఎందుకంటే మేము కూడా స్పిరిచువల్ లో ఉన్నాం, మేము చేసేదే స్పిరిచువల్. శ్రీపాదుడే వెంకటేశ్వర స్వామి రూపంలో కూర్చున్నారు. అందుకే శ్రీపాదరాజ గోవింద అంటాం. గోవింద అంటేనే పాపాలను కడిగేసేవాడు. సో ఈ ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం వ్యూస్ కోసమో లేకపోతే ఆవిడ పర్సనల్ లైఫ్ లో ఏమేమి జరుగుతున్నాయో తెలిసేసుకోవటం కోసం కాదు. ఇట్లానే చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. చాలా మంది ఇందా ఫస్ట్ లో మేడం చెప్పినట్టు ఆ కూపంలోనే, నరకపు కూపంలోనే ఉంటున్నారు. వద్దు, మీ లైఫ్ ని మీరు చక్కగా లీడ్ చేసుకోవచ్చు. ఎవరో ఏదో చేసేస్తారు, ఏదో అయిపోతుంది. సొసైటీ చాలా జడ్జ్మెంటల్ గా ఉంది. ఈ సొసైటీలో మనం ఇలా చేయొచ్చా, ఇలా ఇట్లా రకరకాలు ఉంటుంది. ఇట్ ఈస్ యువర్ లైఫ్. ఎండ్ ఆఫ్ ది డే మీకు మీరు ఇంపార్టెంట్. చెప్పండి. సొసైటీ అని అంటే సొసైటీ మొత్తం మీకు తెలియదు. ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను చెప్తున్నాను, ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను. చెప్పండి. సొసైటీ అంటే నీ సర్కిల్ వరకే నీకు సొసైటీ. ఒక నీటి బిందువు మాత్రమే. ఇట్ ఈస్ అన్ ఓషన్. ఈ ఓషన్ లో నువ్వెవరో ఈ ఓషన్ కి తెలియదు. అందుకే ఆ గిరి గీసుకొని ఆ బావిలో బ్రతికి ఇదే సొసైటీ అని భయపడుతూ బ్రతకండి. చాలా పెద్ద సొసైటీ ఉంది, చాలా పెద్ద సముద్రం ఉంది. మీరు గీసుకున్న చుట్టూ మీ చుట్టాలు, బంధువులు, మీ స్నేహితులే మీరు అనుకున్న సొసైటీ. వాళ్ళకి భయపడి వెనక అడుగు వేయొద్దు, ముందడుగు వేయండి. వాళ్ళు కాదు సొసైటీ. అసలైన సొసైటీ బయట ఉంది. అసలు వాళ్ళు కానే కాదు. నువ్వు పరువు అనుకుంటున్న పరువు వాళ్ళ చుట్టే తిరుగుతుంది. కానీ నువ్వు అంటే తెలియని వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. భయపడుతూ మాత్రం ఉండద్దు, ధైర్యంగా ఉండండి. ఆవిడ వచ్చి చెప్తున్నారు అని అంటే ఆవిడ కష్టం చెప్తున్నారు. దాని నుంచి మనం ఏం నేర్చుకుందాం అని అంటే మనం స్ట్రాంగ్ గా ఉండడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. పోరాడాలి, ఆబ్వియస్ గా పోరాడాలి. దైవ బలం కావాలి, మానవ ప్రయత్నం కావాలి, ముందడుగు వేయాలి, జయించాలి. రైట్. ఇటువంటి సిచ్యువేషన్స్ లో మీరు ఉన్నారు, మాకు ఎటు వెళ్ళాలో మాకు తెలియదు అనుకుంటే మీకు మేము ఉన్నాం. ఓకే, ఎటువంటి సపోర్ట్ అయినా ఒక్క కాల్ మాకు చేసిన మేము ఎలా మీరు దీని నుంచి బయటపడచ్చు, అట్లీస్ట్ మాట సహాయం అయితే చేయగలం కదా. వీఆర్ దేర్ ఫర్ యూ. మీరు ఏమి బెంగ పెట్టుకోవద్దు. మీరు కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్. ఇట్స్ అవర్ ప్లెజర్. అండ్ మీరు డెఫినెట్ గా విన్ అవ్వాలని నేను ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ అక్క, మీరు కూడా మీ సమయం ఇచ్చారు. నారీసేన నుంచి డెఫినెట్ గా సపోర్ట్ ఉంటుంది. కూడా మహిళల కోసం నేను ఉంటాను. ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్. మాటలు చెప్పడమే కాదు, నేను నిలబడి చేతల్లో కూడా ఉంటుంది. ఎన్నోసార్లు చూపించాను కూడా. ఈ సందర్భంగా కూడా జరుగుతుంది. అంతే, ఖచ్చితంగా. నా పూర్తి సపోర్ట్ నీకే. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.